ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. లింగాల ఘనపురం మండలం నెల్లుంట్లలో జరిగిన వరంగల్ పార్లమెంటు ఎన్నికల మండల స్థాయి సమీక్ష సమావేశంలో హస్తం కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి వచ్చారు. వారి మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కావ్య సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఈ గొడవ జరిగింది. లింగాల ఘనపురం జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డితో పాటు మరికొందరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరడాన్ని హస్తం కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పూర్తి కాకుండానే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో సమావేశం రసాభాసగా మిగిలింది. వరంగల్లో కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలో జరిగిన వరంగల్ పార్లమెంట్ ఎన్నికల మండల స్థాయి సమీక్ష సమావేశంలో హస్తం కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సందీప్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా కార్యకర్తలను కూడా సమన్వయం చేయాలి, అందరినీ ఒక తాటిపై తీసుకురాలనే ఉద్దేశంతో కూడా ఇటు లింగాల గణపురం మండలం కేంద్రంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించారు. ఇందులో స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం కావ్య ఇద్దరి సమక్షంలో కూడా ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని అయితే నిర్వహించిన నేపథ్యంలో కూడా అక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఆహ్వానం పలికేందుకైతే కూడా ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇటు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వర్గీయులు, అదేవిధంగా సింగపురం ఇంద్రకు సంబంధించిన వర్గీయుల మధ్య మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి నేతలను రాకూడదు అంటూ కూడా వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దుర్భాషలాడడం, అదేవిధంగా కాస్త తోపులాట కూడా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా కడియం కావ్య వారి ఎదుటనే కూడా కాంగ్రెస్ పార్టీ ఏతుందో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి నాయకుల ఫ్లెక్సీలను కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చింపివేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో కూడా పరిస్థితి చేదాటిపోతుందనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా కావ్య ఇద్దరు కూడా బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇద్దరికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం వ్యతిరేకంగా అయితే నినాదాలు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి క్యాడర్ ను కూడా పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీరు పార్టీని నమ్ముకొని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటీవలే వచ్చినటువంటి నేతలను కూడా పార్టీలో చేర్చుకోవద్దంటూ వీరైతే పట్టుబడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూడా వరంగల్ సంబంధించినటువంటి లోక్సభ సంబంధించినటువంటి టికెట్ కోసం కూడా దాదాపుగా 42 మందికి పైగా దీనికైతే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ఉందో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పార్టీకే విధేయతగా ఉంటూ కూడా టికెట్ వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ టికెట్ పై కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతో కూడా దాదాపు 42 మంది పై కూడా దరఖాస్తు అయితే చేసుకున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం సీనియర్ నేతలుగా ఉన్నటువంటి దొమ్మటి సాంబయ్య, అదేవిధంగా సింగపురం ఇంద్రాలు, అంటే ఇద్దరికి దాదాపుగా టికెట్ ఖరారైందని చెప్పి ప్రచారం అయితే జోరుగా కొనసాగింది. ఆ తర్వాత అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కడియం కావ్య పేరు రావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వీరిద్దరిలో ఎవరికో ఒకరికైతే టికెట్ వస్తుందని చెప్పి జోరుగా అయితే ప్రచారం జరిగింది. అనూహ్యంగా కూడా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉండటం, ఆ తర్వాత తన కూతురు కడియం కావ్యాన్ని మాత్రం పార్టీలో చేరడం జరిగింది. చేరిన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా అయితే కూడా కడియం కావ్య పేరు అయితే ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం, అదేవిధంగా వారి ఒక అనుచరగణం మాత్రం అసంతృప్తికి అయితే లోనయ్యారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏదైతే ఉందో కడియం కావ్యపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే రాజకీయ అనుభవం ఎలాంటి అనుభవం లేనటువంటి కావ్య పేరు రావటం, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి తమ నేతల సంప్రదించకపోవడం, అదేవిధంగా వారితో చర్చించకుండా ఏకపక్షంగా కడియం కావ్య పేరు తీసుకురావడంపై కూడా ద్వితీయ శ్రేణి నేతలు అయితే, అదేవిధంగా
టికెట్ ఆశించిన నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ద్వితీయ శ్రేణికి సంబంధించిన నేతలు మాత్రం ఆయా సంబంధించిన గన్పూర్ అదేవిధంగా మరి కొన్ని ఏరియాలో కూడా కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో కూడా సోషల్ మీడియాలో కూడా కడియం కావ్యకు వ్యతిరేకంగా అయితే కూడా నిరసన సెగలు అయితే కొనసాగుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇందులో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా చర్చించకపోవడం, అదేవిధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా వ్యవహరిస్తారో అదేవిధంగా అధిష్టానం ఏ విధంగా చూస్తుందని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కడియం శ్రేణి మాత్రం కడియం కావ్యతో పాటు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఎమ్మెల్యేలు అదేవిధంగా సీనియర్ నేతలు ఉన్నటువంటి వారి ఇండ్ల చుట్టూ తిరగడం, అదేవిధంగా వారికి మర్యాద పూర్వకంగా కలవడం జరుగుతుంది. మర్యాద పూర్వకంగా కలిసినటువంటి నేపథ్యంలో వారు మాత్రం మొహమాటానికి మాత్రం ఏమనలేకపోతున్నా కూడా వారి వెళ్లిన తర్వాతకి మాత్రం తమ యొక్క లోలో మాత్రం కూడా మదనపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పాలి సందీప్. శ్రీకాంత్, అంటే కడియం శ్రీకరి రాకను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. అంటే మరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కొత్తగా వచ్చిన నాయకులకు ఇంకా సయోధ్య కుదరటం లేదనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే కూడా ఇటు ఏదైతే ఉందో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉండటం, అదేవిధంగా ఏదైతే ఉందో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 12 స్థానాల్లో కూడా 10 స్థానాలు కాంగ్రెస్ గెలిపించుకోవడం, ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావడం, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా విజయం అనేది మాత్రం విజయం చేకూరుతుందని చెప్పే ఉద్దేశంతో కూడా ఇక్కడ నుంచి పోటీ చేసేందుకైతే ఎక్కువ మంది కూడా ఆసక్తి చూపారు. అందులో ప్రధానంగా ఇటు సీనియర్ పార్టీకి సంబంధించిన నేతలు అదేవిధంగా ఇతర సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం కూడా ఇందులో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో ప్రధానంగా ఎక్కువ 42 మంది పైగా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేతలను కాదని చెప్పి వలసగా వచ్చినటువంటి నేతలకి టికెట్ కేటాయించడంపై కూడా కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరందరూ కూడా సమన్వయం లోపమైతే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదేవిధంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి కడియం కావ్య పేరు ప్రస్తావించడం, ఆ తర్వాతకి వీరిని స్వాగతించేటువంటి నేతల్లో కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో కూడా వీరిని మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అందులో ప్రధానంగా ఇటు సీనియర్ నేతలు మాత్రం బయటికి అనలేకుండా మాత్రం ద్వితీయ శ్రేణికి సంబంధించిన నేతలు మాత్రం నిరసన చర్యలు చెప్తున్నారు. అదేవిధంగా వాట్సాప్ వేదిక, అదేవిధంగా సోషల్ మీడియా వేదిక కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో కూడా మరి కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు అధిష్టానం మాత్రం దీనిపై కూడా సమావేశంలో పడిందని చెప్తుంది. ఎందుకంటే ఇటీవలే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా స్వయంగా రేవంత్ రెడ్డి పిలిపించుకోవడం, అదేవిధంగా ఇటు కడియం చేరి ఇటు నేతలతో కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. ఏదున్నా కూడా ఎన్నికల తర్వాత చూసుకోవాలి, ముందు మాత్రం అందరూ సహకరించాలని చెప్పినా కూడా అక్కడ ఆ తర్వాతకి ఏతుందో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా కూడా ఆ తర్వాత మళ్ళీ జిల్లా కేంద్రాన్ని చేరుకున్న తర్వాత ఎవరి దారిలో వారే ప్రయాణిస్తున్నారని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అసంతృప్తితో ఉండటం, అదేవిధంగా కడియం చేర్ మాత్రం నేతలైతే కలుస్తూ కూడా ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే వీరిద్దరి మధ్య సమన్వయం కుదురుతుందా లేదా చూడాల్సిన పరిస్థితి ఉంది సందీప్. అంటే దీని ద్వారా ఓటు బ్యాంకు చీలే అవకాశం లేకపోలేదంటారా శ్రీకాంత్? ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఏదో కూడా ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా 6 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గెలవడం, అదేవిధంగా గన్పూర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి 7 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇటు ఉన్నటువంటి మొత్తం 7 ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మాత్రమే ఇతను కడియం కావ్యకైతే సహకరించడం జరుగుతుంది. మరి కొంతమంది నేతలు మాత్రం అసంతృప్తిగా ఉండటం, అదేవిధంగా వారిని కలిసేందుకు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వరంగల్ పార్లమెంటు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా రేవూర్ ప్రకాష్ రెడ్డిని కేటాయించడం, ఆ తర్వాత ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఆ పార్టీనే నమ్ముకొని పార్టీ విధేయతగా ఉన్నటువంటి మరికొంతమంది మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నా కూడా వారిని కాదని చెప్పి వలస నేతలుగా వచ్చినటువంటి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం, అదేవిధంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేవూర్ ప్రకాష్ రెడ్డి ప్రకటించడంపై కూడా కాస్త అసంతృప్తిగా ఉండాలని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా పార్టీ సహకరించేది లేదంటూ కూడా కొంతమంది వాట్సాప్ వేదిక కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఓటు బ్యాంకు మాత్రం చీలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కడియం శ్రీహరిపై కూడా ఉన్నటువంటి వ్యతిరేకత మిగతా పార్టీకి మాత్రం సహకరించే విజయ అవకాశాలు చేకూర్చే అవకాశాలు ఎక్కువ
స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.